ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం వచ్చిందంటే మనం పూజలు పునస్కారాలు, అదే విధంగా దేవుడికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఏ రకంగా దేవుడిని కొలుచుకోవాలి అనే సందేహాలన్నీ ఉంటూనే ఉంటాయి. మనం అసలు పూజని ఏ విధంగా మొదలు పెట్టాలి, అసలు ఏ వయసు వారు అంటే పెళ్ళైన వారు లేదా కన్యగా ఉన్నవారైనా కూడా ఈ మంగళ గౌరి వ్రతాలు చేసుకోవచ్చా? ముఖ్యంగా మంగళ గౌరి వ్రతం చేసుకుంటూ ఉంటారు. సో ఈ వ్రతాన్ని ఎవరు చేసుకుంటే మంచిదంటారు? స్త్రీలు చేసుకోవాలండి, చాతుర్వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చు. మనకి పూర్వకాలం నుంచి కులాలు ఉన్నాయి, ఇప్పుడిప్పుడు కులాల పేరు ఎవరు చెప్పట్లేదు. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే అసలు ఈ వాయనం అనేది దాంట్లో మనం ఏం ఇస్తే మనకి శుభ ఫలితాలు ఉంటాయంటారు? వాయనం అనగానే ముందర ఆకు, వక్క, అలాగే పండు, ఈ మూడు ప్రధానంగా ఉండాలి. సోంపు పెట్టరాదు. అంటే చీర, జాకెట్ గాని, ఒకవేళ చీర ఇవ్వలేకపోతే ఒక జాకెట్ పీస్ గాని, శనగలు కూడా ఇవ్వాలి. ఇక్కడ చాలా ప్రాధాన్యత. ఆచారాలను బట్టి 5 దీపాలు లేకపోతే 10 దీపాలు అన్నది. సో ఈ దీపాలు పెరిగే ప్రాసెస్ ఏంటంటారు? ఇది కొంతమంది ఇళ్ల ఆచారం ప్రకారంగా 5 జ్యోతులు ఉంటాయి. ప్రతి వారికి మొదటి సంవత్సరం 5 ఉంటాయి, అందులో మార్పు ఉండదు. రెండవ సంవత్సరానికి వెళ్ళేటప్పటికి సో మరి ఇప్పుడు ఇలా వాయనం ఇచ్చినప్పుడు కాళ్ళు మొక్కితే ఏం పర్వాలేదంటారా? పర్వాలేదండి. మనము ఒక మంగళగౌరి స్వరూపంగా ఒక ముత్తైదుని భావిస్తూ వారికి మనము లేడీస్ అంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం టైంకి అలా ఉన్నప్పుడు వాళ్ళు వ్రతం చేసుకోలేకపోతారు కదా. సో వాళ్ళు మళ్ళీ ఏ వారం రోజు చేసుకుంటే వాళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి? 3వ శుక్రవారం వచ్చినా కూడా ఎటువంటి అభ్యంతరము లేదు. ఆ రోజే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఒకవేళ ఆ రోజుకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే అమ్మ, ఇప్పుడు ఈ వ్రతం వెనుక హయగ్రీవ కథ ఉంది అని అంటారు. ఆ హయగ్రీవ కథ ఏంటో మాకు చెప్తారు? ఈ వ్రతం వెనుక అని కాదు, శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ ఉత్పత్తి జరిగింది. ఈ హయగ్రీవ ఉత్పత్తి. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే మనం అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే పూజలు చేసుకోవాలి, అమ్మవారిని మనకి తోచిన విధంగా ఇటు నైవేద్యాలు పెడుతూ, అదే విధంగా మనం వ్రాయనాలు ఇచ్చుకుంటూ కూడా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం అసలు పూజని ఏ విధంగా మొదలు పెట్టాలి, అసలు ఏ వయసు వారు అంటే పెళ్ళైన వారు లేదా కన్యగా ఉన్నవారైనా కూడా ఈ మంగళ గౌరి వ్రతాలు చేసుకోవచ్చా? అదే విధంగా కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా ఈ వ్రతాలు ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా మహిళలు ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి డౌట్స్ ఉంటాయి. ఈ సందేహాలన్నీ కూడా తీర్చడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిషాధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మ, శ్రావణ మాసం అనంటే దాదాపుగా మహిళలందరూ కూడా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంగళ గౌరి వ్రతం చేసుకుంటూ ఉంటారు. సో ఈ వ్రతాన్ని ఎవరు చేసుకుంటే మంచిదంటారు? స్త్రీలు చేసుకోవాలండి, చాతుర్వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మనకి పూర్వకాలం నుంచి కులాలు ఉన్నాయి, ఇప్పుడిప్పుడు కులాల పేరు ఎవరు చెప్పట్లేదు. పూజలు పునస్కారాల విషయంలో అసమానతలు తొలగిపోయి అంతా సమానత్వం ఏర్పడుతోంది. కాబట్టి పూజలు అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు. ఆనాడు చేసుకోవచ్చు, ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసుకోవచ్చు అనేదే సంప్రదాయంగా వస్తున్నది. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే పూజలు చేసుకునే విషయంలో స్త్రీలు, కన్నెపిల్లలు ఇద్దరూ కూడా చేసుకోవచ్చు. అంటే వివాహానికి ముందు గౌరీ అమ్మవారిని, వివాహ సమయంలో గౌరీ అమ్మవారిని పూజ చేయిస్తారు. కాబట్టి ఈ గౌరీదేవికి అఖండమైనటువంటి ప్రాశస్యం ఉంది మనము చేసుకునేటటువంటి పూజల్లో గౌరీ అమ్మవారికి. అలాగే ఈ శ్రావణ మంగళవారం పూజ కూడా గౌరీ సంబంధమే. కాబట్టి ఈ గౌరీ సంబంధమైన పూజ
కన్యె పిల్లలు చేసుకునేటటువంటి పూజకి సంబంధము, అలాగే వివాహిత స్త్రీలకి కూడా సంబంధం ఉంది అని చెప్పి కన్యె పిల్లలు చేసుకోవచ్చు, సుమంగళులు కూడా చేసుకోవచ్చు. అమ్మ ఇప్పుడు రేపు మంగళవారం వస్తుంది కదా, సో మంగళ గౌరీ వ్రతం రేపు గనక మిస్ అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? సాధారణంగా మొట్టమొదట సంవత్సరం చేసుకునేవారు కానీ, లేదా ఇతరత్ర 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం అట్లా చేసుకునేవాళ్ళు కానీ, మొదటి మంగళవారం నాడు గనక ఈ వ్రతాన్ని ఆచరించకపోయినట్టయితే, అంటే నోము అనమాట ఇది, నోముని ఆచరించకపోయినట్టయితే ఇక ఆ సంవత్సరానికి వాళ్ళు డ్రాప్ అయిపోవడం మంచిది, ఆగిపోవడం మంచిది, ఫలితం ఉండదు. 2వ మంగళవారం నాడు మొదలు పెట్టారనుకోండి, ఫలితం లేదు, చేయకూడదు అలాగా. మొదటి మంగళవారం నాడు చక్కగా పసుపు గౌరమ్మని చేసుకుని, పసుపు వినాయకుడిని చేసుకుని, యథావిధిగా పూజని ఆచరించుకొని, అక్షతలు తలన ధరించుకొని, ముత్తైదులకి వాళ్ళు వాయినం ఇచ్చినట్లయితే ఇక అక్కడితో ఆ సంవత్సరం ఫలం ఉంటుంది. అంటే ప్రతి వారము కూడా చేసుకోవాలి కాబట్టి ఆ సంవత్సర ఫలం ఉంటుంది. ఒకవేళ 2వ వారం వాళ్ళకి ఏదన్నా బ్రేక్ పడింది అనుకోండి, ఏ కారణం వలన, 3వ వారం నాడు చేసుకుని నోము చేసుకుని, ఇక్కడ బ్రేక్ పడిపోయినటువంటి వాయినాలు ఉంటాయి కదా, అది 2వ సంవత్సరం అయినట్టయితే కొంతమందికి 10 ఉంటాయి, కొంతమందికి 5 ఉంటాయి. అలాగా బ్రేక్ పడిపోయినప్పుడు ఆ 10ని కూడా యాడ్ చేసుకుని ఆ వారం ఇంకా అదనంగా ఇచ్చుకోవాలి. 3వ వారం అనుకోండి, అప్పుడు కూడా అంతే. 3వ వారం వచ్చినా తిరిగి వెనక వారంది కూడా ఆ కథలో చెప్పేసుకుని, కథ నోచుకుని, మామూలుగా కథ ఎలా చెప్పుకుంటామో అలా చెప్పుకొని వాయినాలు మటుకు పెంచుకోవాలి. 4వ వారం నాడు బ్రేక్ పడింది అనుకోండి, వినాయక చవితి రోజున చేసుకోవాలి మళ్ళీ ఇదే వ్రతాన్ని, అంటే మంగళగౌరి నోముని వినాయక చవితి రోజు చేసుకోవాలి. మొదటి వారం ఏ కారణం వలన చేసుకోకపోయినట్లయితే ఇక ఆ సంవత్సరం పూజ చేసుకున్నా కూడా ఫలితం ఉండదు. శ్రావణ శుక్రవారాన్ని చేసుకోవచ్చు, శ్రావణ మంగళవారం మటుకు చేసుకోవడానికి ఉండదు. అమ్మ ఇప్పుడు మనం వ్రతం అయిపోయిన తర్వాత వాయినాలు ఇస్తూ ఉంటాం. సో ఈ వాయినాలు ఇచ్చే దాంట్లో కొంతమంది ఏంటి అని అంటే తమలపాకులో పోక అండ్ ఖర్జూర ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మార్చి సోంపు ప్యాకెట్లు కూడా పెడుతున్నారు. అసలు ఈ వాయినం అనేది దాంట్లో మనం అంటే ఏం ఇస్తే మనకి శుభ ఫలితాలు ఉంటాయంటారు? వాయనం అనగానే ముందర ఆకు, వక్క, అలాగే పండు, ఈ 3 ప్రధానంగా ఉండాలి. అంటే దీన్ని ఏమంటాం అంటే తాంబూలం అంటాం. ఈ తాంబూలంలో వక్క పెడుతున్నాం కదా, ఈ వక్కకి బదులుగా ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టుగా సోంపు ప్యాకెట్లు పెడుతున్నారు. అంటే ఎక్కువగా సోంపు ప్రాచుర్యంలోకి వచ్చేసింది కాబట్టి దాన్ని పెట్టవచ్చు అని చాలామంది భావిస్తున్నారు. కానీ సోంపు పెట్టరాదు. పోక చెక్క లేదా వక్క, ఈ రెండింటిని ఉపయోగించాలి. అలాగే వాయనం అంటే మొత్తం టోటల్గా వాయనం. ఇప్పుడు మనం తాంబూలం గురించి చెప్పుకున్నాం. ఈ తాంబూలాన్ని ఎక్కడ పెట్టాలి అంటే పసుపు, కుంకుమ, అలాగే ఏదన్నా వస్త్రం ఇవ్వాలి అనుకున్నట్టయితే ఒక వస్త్రము, అంటే చీర, జాకెట్ కానీ, ఒకవేళ చీర ఇవ్వలేకపోతే ఒక జాకెట్ పీస్ కానీ అది ఇచ్చి, శనగలు కూడా ఇవ్వాలి. ఇక్కడ చాలా ప్రాధాన్యత పొందినటువంటి విషయం అన్నమాట శనగలు ఇవ్వడం అంటే. ఈ శనగలు దేనికి చిహ్నం అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా గురువుకి చిహ్నం. గురువు గారి యొక్క ధాన్యం, అది చాలా శుభప్రదమైనది. అలాగే పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. దీనితో పాటుగా శ్రావణ మంగళవారానికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ముత్తైదులు వాయినం ఇచ్చే ముందర బొట్టు పెట్టి గంధం రాసి పసుపు కాళ్ళకి రాసి ఇస్తారు కదా వాయినము. దీనితో పాటుగా ఆ నోము నోచుకున్నటువంటి కాటుకని ఇవ్వడం చాలా ప్రాశస్యం పొందిందన్నమాట. ఇది స్త్రీలకి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అనేటటువంటి నమ్మకం అన్నమాట ఇది. అలాగే శ్రావణ మంగళవారం కథ చెప్పేటప్పుడు ఈ కథని చెప్పేటప్పుడు జ్యోతులని వెలిగించి, అంటే వారికి ఏమి ఆనవాయితీ ఉందో, సాధారణంగా ప్రతి వారికి కూడా ప్రతి ఇంటి పద్ధతిలో కూడా మొదటి సంవత్సరం 5 జ్యోతులు ఉంటాయి. మొదటి సంవత్సరం నోము నోచుకునేటప్పుడు, శ్రావణ మంగళవారం నోము నోచుకునేటప్పుడు. 2వ సంవత్సరం నోచుకునేటప్పుడు కొంతమందికి పెరుగుతాయి, 10 జ్యోతులు అవుతాయి, కొంతమందికి 5 జ్యోతులే ఉంటాయి. అది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ 5 జ్యోతుల్ని వెలిగించి ఒక
ఇనప గరిటెకి కానీ లేదా ఇప్పుడు అంతా స్టీల్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఆ స్టీల్ అట్ల కాడ ముఖ్యంగా తీసుకుంటాం అనమాట. అట్ల కాడకు కానీ నెయ్యి రాసి చక్కగా దానికి అటు ఇటు కూడా నెయ్యి రాసేస్తాను, 2 పక్కల నెయ్యి రాసి ఆ కత్తికి కూడా, దాన్ని కత్తి అని సంబోధించుకుంటాం మనం ఆ గరిటెనే, లేదా అట్ల కాడనే కత్తి అని సంబోధిస్తాం. ఆ కత్తిని కంకణం కట్టుకుంటాం అనమాట. మనం ఏదైతే ఈ పూల మాల మాల తయారు చేసుకుని చేతికి కంకణం లాగా దాన్ని కట్టుకుంటామో ఆ కత్తికి కూడా కట్టాలి. ఆ పూలమాలని కట్టి దానికి కూడా చక్కగా బొట్టు పెట్టి ఈ జ్యోతులు వెలిగించుకొని దాని మీద ఈ అట్లకాడని పెడతాం. ఆ మంటకి నెయ్యి రాసి ఉంటాం కదా అటు ఇటు 2 పక్కల కూడా, అది చక్కగా మసి పట్టినట్టుగా అవుతుంది. అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను కానీ మనం మసి అనకూడదు. ఇది ఒక పవిత్రమైనటువంటి కాటుక అనమాట. కాటుక దాన్ని స్త్రీలు కొంగు బంగారం అంటారు. అది కాటుకలాగా తయారవుతుంది, కళ్ళకు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అది కంటికి చలవ, ఐశ్వర్య వృద్ధి, అలాగే సౌభాగ్య వృద్ధి, ఇవన్నీ కూడా ఆ కాటుకలో అంతర్లీనంగా ఉంటాయి. మనం అది వాడితే మనకి సౌభాగ్య సిద్ధి అని ఆ శ్రావణ మంగళవారం నాడే చేసుకుంటాం ఇది. ఇక మరుసటి రోజు కానీ ఇతరత్ర ఏ పండగలోనూ ఈ ప్రాధాన్యత లేదు, ఈ కాటుక చేసే ప్రాధాన్యత లేదు. ఈ శ్రావణ మంగళవారాల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కథ చెప్పుకుంటూ సుశీల కథ చెప్పుకుంటాం అనమాట. ఆ సుశీల కథ శ్రావణ మంగళవారపు నోము కథ అనమాట. అది చెప్పుకుంటూ కాటుక పట్టించి దానికి అంత కాటుకలాగా ఆ నెయ్యి మొత్తం ఈ వేడికి అతుక్కుపోయి ఉంటుంది అనమాట కత్తికి. ఆ కాటుకని వాయినంలో దాన్ని కూడా పెట్టుకోమని చెప్పి ఆ కత్తిని అందిస్తాం అనమాట. వాళ్ళు ముత్తైదులు చక్కగా కాటుక పెట్టుకొని దాన్ని నుంచి తీసి పెట్టుకుంటారు. ఆ చేతిని కూడా చూడండి, సహజంగా మనం కళ్ళకి కాటుక పెట్టుకున్న తర్వాత ఇలా అనుకోవడం ప్రతి వారికి అలవాటు అయిపోతుంది స్త్రీలకి. కానీ ఈ శ్రావణ మంగళవారం నాడు తీసుకునేటటువంటి వాయనంలో ఈ కాటుకని ఇది కొంగు బంగారం అని చెప్పి కొంగుకి రాసుకుంటాం. ఆ కొంగు చివరన కొంచెం ఈ చేతికి ఉన్నటువంటి ఆ నలుపు ఆ కాటుకని ఆ కొంగుకి రాసేసుకుంటారు. ఇది కొంగు బంగారం అండి అని చెప్తూ ఉంటారు. అలా అంత ప్రాశస్యం పొందిందన్నమాట ఈ శ్రావణ మంగళవారం. కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు ఇచ్చేటటువంటి వైనంలో ముఖ్యంగా ఈ పదార్థాలన్నీ, వస్తువులన్నీ ఉండాలి. అమ్మ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మన ఆచారాలను బట్టి 5 దీపాలు లేకపోతే 10 దీపాలు అన్నది. సో ఈ దీపాలు పెరిగే ప్రాసెస్ ఏంటంటారు? ఇది కొంతమంది ఇళ్ళ ఆచారం ప్రకారంగా 5 జ్యోతులు ఉంటాయి. ప్రతి వారికి మొదటి సంవత్సరం 5 ఉంటాయి, అందులో మార్పు ఉండదు. రెండవ సంవత్సరానికి వెళ్ళేటప్పటికి ఈ 5 10 అవుతాయి, కొంతమందికి రెట్టింపు అవుతాయి. మూడో సంవత్సరానికి వెళ్ళేటప్పటికి 3 5లు 15 అవుతాయి. 4వ సంవత్సరానికి 4 5లు 20 అవుతాయి. 5వ సంవత్సరానికి 5 5లు 25 అవుతాయి. ఈ జ్యోతులు ఎన్ని పెట్టుకుంటారో ముత్తైదులకి కూడా అంతమందిని సంఖ్య, అంతమందిని పిలిచి దానాలు ఇచ్చేసేసుకోవడం, అంటే వాయినం ఇవ్వడం ఉంటుందన్నమాట. ఇది వాళ్ళ వాళ్ళ ఆచార సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. అమ్మ ఇప్పుడు మనం వాయనం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికైతే వాయనం ఇచ్చిన ముత్తైదులు ఉంటారో వాళ్ళ కాళ్ళకి దండం పెడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకు పెద్దలు చెప్పే మాట ఏంటిదంటే మనకంటే చిన్న వాళ్ళ కాళ్ళకి దండం పెడితే మనకు ఆయుష్ తగ్గుతుంది అని. సో మరి ఇప్పుడు ఇలా వాయనం ఇచ్చినప్పుడు కాళ్ళు మొక్కితే ఏం పర్వాలేదంటారా? పర్వాలేదండి. మనము ఒక మంగళగౌరి స్వరూపంగా ఒక ముత్తైదుని భావిస్తూ వారికి మనము ఈ వాయనాన్ని ఇస్తున్నాం. ఈ పసుపు, కుంకుమ, తర్వాత పువ్వులు, పండ్లు, గాజులు, పండు, తాంబూలము, ఇంకేదైనా రవికెల గుడ్డ, చీర, ఇవన్నీ కూడా ఏ భావనతో ఇస్తున్నాం వాళ్ళకి? ఒక ముత్తైదు, ఒక సాక్షాత్తు గౌరీ స్వరూపం అనుకొని ఇస్తున్నాం. ఇంకా అక్కడ వయస్సుతో సంబంధం లేదు. తప్పనిసరిగా వాళ్ళని గౌరీ స్వరూపంగా భావించుకొని వాళ్ళకి వాయనం ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారికి ఇస్తున్నామనే భావనే తప్ప ఏదో ఒక వ్యక్తికి ఇస్తున్నాము, మనకన్నా చిన్న వాళ్ళకి ఇస్తున్నామనే అలాంటి భావనలు మనసులోకి తెచ్చుకోకూడదు. అమ్మ ఇప్పుడు మనం పూజ కోసం కలశం పెడుతూ ఉంటాం. సో ఈ కలశాన్ని ఎన్ని రోజుల వరకు ఉంచాలి? అంటే కొంతమంది ఈ శ్రావణ మాసం మొత్తం ఉంచుతారు, కొంతమంది ఏంటంటే వాళ్ళు పూజ చేసుకునేంత వరకే ఉంచుతారు. సో ఈ కలశాన్ని మనం ఎన్ని రోజులకి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే ఎప్పుడు తీస్తే మంచిది అంటారు? శ్రావణ శుక్రవారం నాడు మాత్రమే కలశం పెట్టుకుంటారండి సాధారణంగా. లేదండి మేము నెల రోజులు కలశం పెట్టుకొని పూజ చేసుకుంటాము అనేవాళ్ళు చాలా తక్కువ. ఆ నెల రోజులు కలశాన్ని పెట్టి పూజలు అంత
నెల రోజులు పెట్టేటంత ఉండదు. కలశం అనేది ఒక నియమిత కాలానికి ఉంటుంది. 3 రోజులకి పరిమితం. ఏది దేవి త్రిరాత్రి వ్రతం అని చేసుకుంటారు. అంటే దసరా రోజుల్లో 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఆ 3 రోజులే కలశం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. లేదా ఆ 9 రోజులు కలశం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈ వసంత పంచమి నవరాత్రులు, వసంత నవరాత్రులు కానీ లేదా దుర్గా నవరాత్రులు కానీ ఇలాగా ఆ కాలం ఏంటంటే కొన్ని రోజులకే పరిమితం తప్ప 30 రోజులు మేము కలశం పెట్టుకొని పూజ చేసుకుంటాం అనేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఇక వాళ్ళు శ్రావణ మాస నియమాలనే వాళ్ళు పాటించి పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా మేము పెట్టుకొని మేము చేసుకుంటామండి అంటే 30 రోజులు నియమాలు అనుసరించి పెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే స్త్రీలకి చాలా ఇబ్బందులు అవి ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎటువంటి వారికైనా ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి కలశం పెట్టుకున్నప్పుడు అవన్నీ కష్టం అవుతాయి. కాబట్టి కలశం 30 రోజులు పెట్టుకోరు. శ్రావణ మాసం అయినట్టయితే వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకుంటారు. శుక్రవారం పండుగ కాబట్టి అది. లేదా మేము ఒక 4 రోజులు 3 రోజులు అలాగ కలశం పెట్టుకుని పూజ చేసుకుంటామండి అన్నవారు కొంతమంది అలా కూడా ఉంటారు. శ్రావణ మాసం ప్రారంభమైంది కదండి, మేము ఒక 3 రోజులు కలశం పెట్టుకొని పూజ చేసుకుంటామండి అంటే ఇంకా అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. శ్రావణ మాసం ఆ విధి విధానాలు ఆచరించుకోవాల్సి ఉంటుంది. ఈ కలశాన్ని ఒక్కరోజే ఉంచుకోవాలి. శ్రావణ శుక్రవారం నాడు కలశం పెట్టుకున్నట్టయితే అది ఒక్కరోజే ఉంచుకొని మరుసటి రోజు శనివారం నాడు మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం, ఆహార పదార్థం చక్కగా నైవేద్యం చేసి ఇక అమ్మవారిని అలా కదిలించాలన్నమాట. అది అమ్మ ఇప్పుడు జనరల్గా లేడీస్ అని అంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం టైంకి అలా ఉన్నప్పుడు వాళ్ళు వ్రతం చేసుకోలేకపోతారు కదా. సో వాళ్ళు మళ్ళీ ఏ వారం రోజు చేసుకుంటే వాళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి? సహజంగా శ్రావణ మాసంలో జనరల్గా ప్రతి నెలలో కూడా 4 వారాలు వస్తూ ఉంటాయి. ఏదైనా మంగళవారాలైనా, శుక్రవారాలైనా, శనివారాలైనా ఏవైనా. ఒక్కొక్కసారి 5వ వారం కూడా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ప్రతి నెల పండగలు కానీ లేదా రోజులు కానీ చూస్తూ ఉంటే పండగలు అనేది ఈ శ్రావణ మాసంలోనే మంగళవారాలకి, శుక్రవారాలకి ప్రాతిథ్యం ఉంటుంది. కానీ ఈ రోజుల లెక్కకు వచ్చినట్టయితే అది మిగతా రోజుల్లో మనం అంత పట్టించుకోం. ఈ సంవత్సరం ఈ నెలలో 5 మంగళవారాలు వచ్చాయి, 5 సోమవారాలు వచ్చాయి, 5 శుక్రవారాలు వచ్చాయి మామూలుగా జనరల్గా అనుకుంటూ ఉంటాం. కానీ శ్రావణ మాసంలో మటుకు ఈ సంవత్సరంలో ఈ నెలలో ప్రత్యేకంగా 5 వచ్చాయి. కానీ శ్రావణ శుక్రవారాలు ఎప్పుడూ కూడా 2వ వారమే వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. అది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అది ఒకళ్ళు ఇచ్చేది కాదు. ఇది ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితుల వల్ల మనకి పౌర్ణమి ఇవన్నీ ఏర్పడతాయి. పౌర్ణమి ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం పౌర్ణమి సంబంధం కాబట్టి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం సహజంగా ప్రతి సంవత్సరం కూడా 2వ శుక్రవారమే వస్తూ ఉంటుంది. ఈసారి 3వ శుక్రవారం వచ్చింది. 3వ శుక్రవారం వచ్చినా కూడా ఎటువంటి అభ్యంతరము లేదు. ఆ రోజే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఒకవేళ ఆ రోజుకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే 4వ శుక్రవారం అయినటువంటి 15వ తేదీ వచ్చింది ఆగస్టు నెలలో. కాబట్టి ఆ 15వ తేదీ 4వ శుక్రవారం అవుతుంది వారాల్లో చూసుకుంటే. మొదటి శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి శ్రావణ మాసం 4వ శుక్రవారం నాడు చేసుకోవడం చాలా చాలా శుభప్రదం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒకవేళ 2వ శుక్రవారం నాడు కుదరకపోతే 4వ శుక్రవారం నాడు ఆచరించండి, నట్టిల్లంతా బంగారం అవుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 వారాలే వరలక్ష్మి వ్రతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వరాలు. ఇక ఒకవేళ పెళ్ళి అయిపోయి మనకి ఒక 4-5 ఏళ్ళు అయిపోయిందండి, మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కదా అనుకునే వాళ్ళు వాళ్ళ సమయాలను బట్టి ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు మొదటి శుక్రవారమే అమ్మవారిని కలశ రూపంలో పూజించేసుకుంటారు. అది కూడా తప్పులేదు. అమ్మ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటారు కదా. సో వాళ్ళు ఏ వారం రోజు మొదలు పెడితే బాగుంటుంది అంటారు? ఇంకా దానిలో మొదలు పెట్టేది ఏముండదు. శుక్రవారం పూజ శుక్రవారమే మొదలు పెట్టాలి. పూజ అయిపోగానే అది ముగింపు అయిపోయినట్టే లెక్క. మరుసటి రోజు అమ్మవారిని కదల్చాలి. వివాహిత స్త్రీ మొట్టమొదటి సంవత్సరం
పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసుకోవడమే ఉత్తమం. అంటే మనకి ఏ రోజైతే వరలక్ష్మి వ్రతం అని చెప్పి భావించి చేసుకుంటున్నామో ఆ రోజే చేసుకోవడం మంచిది. ఒకవేళ అది కుదరకపోతే నూతన వధువు కదా 4వ శుక్రవారం చేసుకోవాలి. ఇప్పుడు మనం మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటాం కదా, సో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడితే బాగుంటుందంటారు? అమ్మవారికి క్షీరాన్నం, చిత్రాన్నం, దద్దోజనం ఇవి చాలా ప్రీతిపాత్రమైనవి. ఎప్పుడైనా మనము శుక్రవారం వచ్చినా కూడా విడిగా రోజుల్లో, అంటే శ్రావణ మాసం కాకుండా మిగతా రోజుల్లో కూడా, మిగతా మాసాలలో కూడా ఇవాళ అమ్మవారికి పరవాన్నం చేసి నైవేద్యం పెట్టాము, ఇవాళ చిత్రాన్నం పులిహార చేసి నైవేద్యం పెట్టాము, ఇలాగా చెప్పుకుంటూ ఉంటాం. జనరల్గా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు అన్నమాట. ముఖ్యంగా తీపి పదార్థం చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే అమ్మవారి శక్తికి సంబంధించినటువంటి రూపం కూడా కాబట్టి చిత్రాన్నం చాలా ఇష్టంగా ఉంటుంది. అమ్మవారి చల్లని తల్లి కాబట్టి దద్దోజనం చాలా ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 పదార్థాలని మనం తరచుగా చేసుకుంటూ ఉంటాము. అలాంటివే ఈ శ్రావణ మాసంలో కూడా చేసుకోవాలి. అమ్మ, ఇప్పుడు మనం ఏ వ్రతం చూసినా కూడా, అంటే సత్యనారాయణ వ్రతం కానీ, ఇటు దీపావళికి చేసుకునే వ్రతం కానీ, అన్నిట్లలో దంపతులు ఇద్దరు కలిసి చేస్తారు. ఈ శ్రావణ మాసం ఏంటంటే మన సుమంగలిగా ఉండాలి, భర్త ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి చేసుకునే ఈ వ్రతంలో మాత్రం కేవలం మహిళలు మాత్రమే ఎందుకు చేసుకుంటారు? ఇది మహిళలకే చెప్పబడింది. పురుషులకి వాళ్ళ ఆయుష్ పెరగడం కోసం వాళ్ళు చేసుకోరు కదా. నా ఆయుష్ పెరగాలని నేను చేసుకోను కదా. అలాగే శివుడు పార్వతికి చెప్పినటువంటి ఆ సంభాషణలో, వారిద్దరి మధ్య సంభాషణలో పార్వతీదేవి అడుగుతుంది, స్త్రీలకి సౌభాగ్యం పెరగాలంటే ఏమి చెయ్యాలి అంటే అమ్మవారిని పూజించాలి అని చెప్పి స్త్రీల కొరకు చెప్పారు ఆయన. కాబట్టి స్త్రీలే ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి అని చెప్పి అనాదిగా ఈ వ్రతాన్ని స్త్రీలు మాత్రమే ఆచరించుకుంటూ వస్తున్నారు. అమ్మ, ఇప్పుడు ఇది మనం జనరల్గా వరలక్ష్మి వ్రతం రోజు కూడా వాయనం ఇస్తూ ఉంటాం. ఆ వాయనంలో కూడా మనం పసుపు, కుంకుమ, ముత్తైదులకు ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తాం. సో దాంతో పాటుగా ఇంకా వాయనంలో ఏదైనా చేకూర్చేది ఉందా? ఉందండి. చాలామంది శుక్రవారం నాడు ముత్తైదుని పెట్టుకోవడం అంటాం మనం. అంటే ఒక ముత్తైదుని అమ్మవారి స్వరూపంగా భావించుకొని ఆమెకి భోజనం పెట్టడం. మామూలుగా వాయనం ఇవ్వడం అంటే ఒక పేరెంటం చేసుకున్నట్టుగా ఒక వాయనాన్ని ఇస్తాము, లేకపోతే ఒక నోము నోచుకున్నట్టుగా వాయన దానాన్ని ఇస్తాము. కానీ ఒక ముత్తైదుని, ఒక మగవాళ్ళని కూడా పిలవచ్చు ఇందులో, ఒక బ్రాహ్మణ్ణి ఒక ముత్తైదుని అన్నట్టుగా ఇద్దరిని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు తప్పకుండా వస్త్రాలు పెడతాం. వస్త్రాలు పెడుతూ దానితో పాటుగా ఈ బూరెలని దానంగా ఇవ్వడం అనేది మనకి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అది ఎక్కడో కొంతమందికి బూరెలు కాకపోతే ఇంకొక పదార్థం ఏదన్నా ఇవ్వచ్చు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాయనాలలో బజ్జీలు ఇస్తారు కొంతమంది. కొంతమంది చలిమిడి 5 ఉండ్రాళ్ళలాగా చలిమిడిని ఇంత ముద్దల్లాగా చేసి ఇస్తారు. తర్వాత ఈ బూరెల వాయనం ఇస్తారనమాట. సాధారణంగా బూరెల వాయనం ఇవ్వడమే ఎక్కువగా ఉంటుంది. అది ముత్తైదుని పెట్టుకున్నప్పుడు శ్రావణ శుక్రవారం రోజున ముత్తైదుగా పెట్టుకుంటున్నామండి మిమ్మల్ని, మీరు రావాలి అని చెప్పి ముత్తైదుల్ని పిలుచుకుంటారు భోజనానికి అన్నట్టు. వాళ్ళని సాక్షాత్తు గౌరీదేవితో ఆ రూపంతోనే భావించుకొని బూరెల వాయనాన్ని ఇస్తారు. భోజనానికి ముందరే ఇస్తాం. ఇది ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటాము. కుదిరిన పక్షంలో బ్రాహ్మడని ముత్తైదని ఇద్దరిని వేరువేరుగా, అంటే వాళ్ళిద్దరికి సంబంధం లేకపోవచ్చు, ఒకళ్ళు అన్నగారు అవ్వచ్చు, ఒకళ్ళు ఇంకెవరన్నా అక్కగారు అవ్వచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇది ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకోవడం, ఒక ముత్తైదుని పెట్టుకోవడం అనే అర్థమే తప్ప వాళ్ళిద్దరూ భార్యాభర్తలే అవ్వాలనేటటువంటి నియమం ఏమీ లేదు. అలా ఒక బ్రాహ్మణ్ణి ఒక ముత్తైదుని పెట్టుకుని చక్కగా వాళ్ళకి బూరెల వాయనం ఇవ్వడం అనేది చాలా ఊర్లలో మనకి హిందూ సంప్రదాయంలో ఉన్నది ఈ ఆనవాయితీ. అమ్మ, ఇప్పుడు ఈ వ్రతం వెనుక హయగ్రీవ కథ ఉంది అని అంటారు. ఆ హయగ్రీవ కథ ఏంటో మాకు చెప్తారా? తప్పకుండా చెప్తానండి. ఈ వ్రతం వెనుక అని కాదు, శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ ఉత్పత్తి జరిగింది. ఈ హయగ్రీవ ఉత్పత్తి చాలా అద్భుతమైన కథ ఇది. మనకి శ్లోకం చెప్తాము, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవుడు అంటే నిజానికి ఒక రాక్షసుడు. అతను
ఎన్నాళ్ళకైనా కానీ ఓడిపోకుండా ఉండే వరాన్ని తీసుకున్నాడు. అతని ఓటమి ఎక్కడ ఉంది అంటే అతనంతట అతను చనిపోతాను అనేటటువంటి వరం, అంటే తను కోరుకున్నప్పుడు చనిపోవాలి అనేటటువంటి వరము. అలాగే నాలాగే అశ్వం తలకాయ ఉన్నవాళ్లే నన్ను ఓడించాలి అనేటటువంటి వరాన్ని కోరాడు బ్రహ్మదేవుడి దగ్గర. ఇక అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇక రాక్షసులు అంటే అంతే కదా, అరాచకాలు చేస్తూ ఉంటారు. పైగా వరం అనేటటువంటి బలం వచ్చింది అతనికి. ఆ వరబల గర్వంతో రెచ్చిపోతూ ఉంటే ఇక దేవతలందరూ వెళ్ళారు, విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆయన వచ్చి యుద్ధం చేశాడు. 10-15 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఎంతకీ ఈయన చనిపోవట్లేదు. అయితే సరే మళ్ళీ వచ్చి యుద్ధం చేద్దామని కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒక సముద్ర మధ్యలో. విశ్రాంతి తీసుకుంటూ ఉంటే దేవతలందరూ కంగారు పడిపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా ఈయన చనిపోలేదు, ఏంటి ఈ లోపం ఎక్కడుంది, మనం ఎక్కడ లోపం చేస్తున్నాము, ఇంకా ఏమైనా మర్మం ఉందా అని అడిగితే జగదంబ చెప్తుందన్నమాట. జగదంబని ప్రార్థిస్తారు వాళ్ళందరూ. అమ్మా ఏంటి మాకు దిక్కు, విష్ణుమూర్తి వెళ్ళి విశ్రాంతి దీనిలోకి వెళ్ళిపోయారు, మరి హయగ్రీవుడి అరాచకాలు ఎక్కువైపోతున్నాయంటే ఏం పర్వాలేదు, విష్ణుమూర్తి గారినే మీరు ఇది చెయ్యండి, వెళ్ళి స్తోత్రం చెయ్యండి అని చెప్పి అడిగితే సరే కదా అని మళ్ళీ వెళ్తారనమాట. మళ్ళీ వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి నారి తల కింద పెట్టుకొని పడుకుని ఉంటారు. ఇప్పుడు ఈయన్ని నిద్ర లేపడం ఎలాగా అని చెప్పి ఎవరు వెళ్ళి నిద్ర లేపుతారు, అంత భయం అందరికీ, ఎవరు ధైర్యంగా నిద్ర లేపరు కదా, మాడి మసైపోతారు. అందుకని ఏం చేయాలా అంటుంటే ఎవ్వరు ఒప్పుకోరు. కానీ ఒక చెద పురుగు మటుకు నేను లేపుతాను, నిద్ర లేపుతాను, కానీ నాకేమైనా వరం ఇవ్వండి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను చేస్తున్నా, దేవతలకి కావాల్సినటువంటి సహాయం నేను చేస్తున్నా, నాకు ఏదైనా వరం కావాలి అంటే ఏం వరం కావాలని అడుగుతారు. దేవతలందరూ ఈ ఋషులందరూ యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, ఆ యజ్ఞ భాగంలో నాకు కొంచెం వాటా ఇవ్వండి, ఆ కింద పడిపోయినటువంటి పదార్థం ఎంత ఉందో ఆ మాత్రం వాటా ఇచ్చినా చాలు నాకు అని అడుగుతుంది. అడిగితే ఇదే కదా నువ్వు అడిగావు, నీకు ఇస్తాను తీసుకో, వెళ్ళి ఆయన నిద్ర లేపంటే వెళ్ళి విష్ణుమూర్తి తల కింద పెట్టుకున్నటువంటి ఆ వింటి నారిని కొరికేస్తుంది. ఆ వింటి నారి తెగేటప్పటికల్లా ఆ శబ్దానికి ఈయన తల ఎగిరిపోతుంది. అంత పెద్ద శబ్దం అవుతుంది ఆ వింటి నారి శబ్దం. ఇక దేవతలందరూ ఇప్పుడు ఏంటి మాకు దారి అంటే ఒక అశ్వం తల తీసుకొచ్చి పెట్టండి అంటే దగ్గరలోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది ఒక అశ్వం. ఆ అశ్వం తల తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఆయన కోరుకున్నవి జరిగాయి కదా, అశ్వం తల ఉన్నవాడే నన్ను చంపాలి అని అడిగాడు కదా, అందుకని మళ్ళీ హయగ్రీవుడిని పంపిస్తారు. ఈయన అశ్వం తల పెట్టేశారు, ఆ తల తీసుకొచ్చి విష్ణుమూర్తికి పెట్టేశారు, ఈయన హయగ్రీవుడు అయిపోయాడు. ఇక వెళ్ళి పోరాడుతూ ఉంటే ఆయన అడుగుతాడు, నీకేం వరం ఇవ్వాలి కోరుకో అంటే, నువ్వేంటి వరం ఇచ్చేది, నేనే నీకు వరం ఇస్తాను, నీకేం వరం కావాలి అని అడుగుతాడు. ఎవరు? రాక్షస హయగ్రీవుడు. నువ్వు నా చేతిలో మరణించంటాడు విష్ణుమూర్తి. అయిపోయింది, ఇంకా నా టైం అయిపోయింది, విష్ణుమూర్తి వచ్చి నాతో యుద్ధం చేశాడు ఇన్నాళ్ళు, నా జన్మధన్యం అయిపోయింది అనుకుని ఇక నేను మరణిస్తాను అని చెప్తాడు. ఈయన బాణాలు వేస్తాడు, ఆయన చనిపోతాడు. ఈ హయగ్రీవ ఉత్పత్తి ఆ రోజునే జరిగింది, శ్రావణ పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి దేవతలందరూ పూజిస్తారు, ప్రార్థిస్తారు. అందరూ చిన్న పిల్లలకి ముఖ్యంగా ఈ యొక్క శ్లోకాన్ని నేర్పించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది, అలాగే విద్య పెరుగుతుంది, భయాల నుంచి దూరం చేస్తుంది. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి వరాలు అన్నమాట. కాబట్టి ఇది తప్పనిసరిగా నేర్పిస్తారు. ఈ హయగ్రీవుడు అనేటటువంటి అవతారం అంటే అప్పటికప్పుడు అవతరించాడు కదా ఆయన, ఇది పూర్ణ అవతారం కాదు, అప్పటికప్పుడు అవతరించాడు, రాక్షస సంహారం అయిపోగానే ఇక ఆ అవతార పరిసమాప్తి అయిపోతుంది. కాబట్టి మనం ఆ రోజున హయగ్రీవ జయంతిగా చేసుకుంటాం. చాలా ధన్యవాదాలమ్మా, చక్కటి విషయాలన్నీ చెప్పారు. సో చూస్తున్నారు కదా, అంటే మనం చేసుకునేటువంటి వ్రతంలో మనం ఏ విధంగా వ్రతం చేసుకోవాలి, అదే విధంగా మనం వాయనంలో ఇచ్చే చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయనాలు కూడా ఏ విధంగా ఇవ్వాలి, అదే విధంగా మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వ్రతాన్ని ఎలా పరిపూర్ణం చేసుకోవాలన్న విషయాలన్నీ కూడా చెప్పారు కదా. ఇవన్నీ ఫాలో అయ్యి మన పూజల్ని కూడా మనం కంప్లీట్గా పూర్తి చేసుకుందాం.